8,00,000 సార్లు గణేశ నామ జపంతో మారుమోగిన పాలమూరు జిల్లాలోని టీచర్స్ కాలనీ. పాలమూరులో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా 8,00,000 సార్లు గణేశ నామ జపంతో భక్తి వెల్లువ. టీచర్స్ కాలనీ పార్కులో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 8వ వార్షికోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ తోగుట పీఠాధిపతులు శ్రీ 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 మాధవానంద స్వామి హాజరై భక్తులను ఆశీర్వదించారు. వార్షికోత్సవం సందర్భంగా భక్తులు శ్రీ గణేశాయ నమః నామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో 8,00,000 సార్లు జపించారు. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక దేవాలయం సేవా సంఘం భక్తులకు ఉచితంగా జపమాలలు, కండువలు పంపిణీ చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహించి భక్తులకు సేవలందించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సేవా సంఘం చేపడుతున్న నిస్వార్థ సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలోని అరుదుగా కనిపించే విధంగా ఈ దేవాలయంలో ప్రతి నెలకు సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శ్రీ గణేశాయ నమః. 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 మనం పాలకేంద్రానికి పాలు తీసుకెళ్తే మొట్టమొదలు వాళ్ళు చిన్న గుర్రలో తీసుకొని ఏం పెడతాం, లాక్టోమీటర్ చెక్ చేస్తాడు. నువ్వు ముస్తున్నావా పెంచుతున్నావా కదా. నీళ్లు పోసుకొని ముచ్చినట్టు నీళ్ళ ముందే భాగం ఎంతుంది, పెంచే భాగం అది చూసి డబ్బాలో పోయినా పాలపోయినా ఇంతే. నీకు తీసుకున్న పాలలో పెట్టి చెక్ చేస్తాడు. అదేవిధంగా మన పుణ్యాలు చేసిపోయిన తర్వాత ఇక్కడ పుణ్యకార్యాలు చేసిన తర్వాత మన సిద్ధాంతం ప్రకారం భగవంతుని దగ్గర వెళ్ళినప్పుడు భగవంతుని దగ్గర ప్రజెంట్ చేస్తారు. ఆయన పట్టం ఆయన పేరేమిటి, చిత్ర. ఆయన ఏం చేస్తుంట, మనం చేసే ప్రతి దాన్ని రికార్డ్ చేస్తున్నాడంటే చిత్రగుప్తుడు అని ఎవరు గట్టి రాసుకుంటే వాడిని ఏమంటే చిత్రగుప్తుడు అంటాడు. అంటే వాడు విని వాడు రాసుకుంటాడు. చిత్రగుప్తుడు అంటే ఏమిటంటే వాస్తవానికి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిత్రగుప్తుడు ఉన్నాడు. ఆయన రాసి చూపించాడు. గోడ మీద పోసేస్తాడు పెద్ద టీవీ, దాని మీద నువ్వు చేసినట్టు దినచర్య జీవచర్య చేస్తాడు. నువ్వు గుప్తముగా చేసిన పాపములు చిత్రరూపంగా చూపువాడు చిత్రగుప్తుడు. ఏమి ఎవడి తెలియదు మనకి, ఎవడి తెలియదు. ఉపముచ్చుతాను నీకు తెలుసు కదా, ఎవరికి వాళ్ళకి తెలుసు.
ఇతరుడు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడ. ఈశ్వరుడు అంటే ఎక్కడో లేడు, లోపల ఉన్నాడు. సాక్షిపూర్ణ పంచగాత శివోహం చోట ఆయన సాక్షిగా చెప్తున్నాడు. నీ అంతర్వాత చెప్తుంది బాబత్ మాట. బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుగా తిడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పుగా ప్రవర్తిస్తున్నావు, నోరు మూసుకో, నా ఇష్టం. ఈ ఇష్టం అక్కడ చూపిస్తాడు. ఎక్కడ చిత్రగుప్తుడు మా ఐసా బోయ బేటా ఐసా కియా ఇసిలే భోగండి. దీనికోసం నువ్వు అనుభవించవలసి. సరే ఈ పుణ్యం చేసి పెట్టి ఆ మొత్తం పెద్ద అన్ని కట్టించి దానం చేసి పోయింది కదా. అప్పుడు చిత్రగుప్తుడు ఏం చేశాడు? 8 రకాల పుణ్యాలు చేసింది. సో ఈయనకు మొత్తం పుణ్యప్రదమైన జన్మ ఇవ్వాలి లేదని. సరే భగవంతుడు ఇక్కడ ఉంటుందండి. అథారిటీ ఎవరికి వస్తుంది? ఒక డ్రాఫ్ట్ చేస్తే మామూలు జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ దాకా చూసి చిన్న సంతకాలు పెడతారు. వాటి ఏమంటారు? పొట్టి ఇనిషియల్, పొట్టి సంతకాలు. ఎన్ని పొట్టి సంతకాలు ఉన్నా జీవో కావాలంటే పొడుగు సంతకం కావాలి. ఆ పొడుగు వేసినప్పుడు పొట్టి సంతకాల వ్యవహారాలు చూసిన తర్వాత వేస్తారు. అంటే అథారిటీ, హయ్యర్ అథారిటీ. ఆ హయ్యర్ అథారిటీ భగవంతుడు కనుక ఈ ఉన్న రికమెండేషన్ సరిగ్గా చేయాలన్న ఉత్తరం చూశాడు. చూసి ఓహో సరే నాయన చిత్రగుప్త 1 కోటి రూపాయలు వేసి అన్నదానం చేసినాడు అన్నాం కదా. అవునండి, చాలా కష్టపడి సంతోషం. వీళ్ళ ఇంట్లో ఉన్న అమ్మా నాన్న అన్నం పెట్టాడా అడిగింది ఫస్ట్. ఆలోచన. 1 కోట్ల రూపాయలు అన్నదానం చేసి ఇంట్లో ఉన్న అమ్మా నాన్న పువ్వు పెట్టకపోతే నీకు 0 మార్క్స్. ఇప్పుడు బాగా పాలదానం చేశాడు. సరే పాలదానం చేసి సంతోషమే, కానీ వీళ్ళ నా అమ్మాను ఇంటి పాలు చేసిండా, పరుల పాలు చేసిండా, కన్నీళ్ళ పాలు చేసిండా, అనాథాశ్రమ పాలు చేసిండా అడుగుతాడు పదం. క్వశ్చన్. బాగా వస్త్రదానం చేసిండండి. సరే వస్త్రాలు దానం చేసిండు కదా. వీడు పట్టుపంచలు కట్టుకున్నా పర్వాలేదు కానీ వీళ్ళ తల్లిదండ్రులకు కనీసం శరీర రక్షణకు చీకిపోయిన బొంతనం ఇచ్చాడా అంటాడు. అయితే మార్క్స్ లేకుంటే 0. పెద్ద దానం వసతి గృహాలు కట్టించారండి, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టించారు. సరే సంతోషం, ఆశ్రమం కట్టించే పుణ్యం ఉందండి. కానీ వీళ్ళు తల్లిదండ్రులకు ఆశ్రయం ఇచ్చాడా, ఆశ్రమాల్లో వాడి. అందుకని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా మొట్టమొదటి తల్లిదండ్రులు ఆదరించడం నేర్చుకోవాలని నేర్పిన వాడు మన గణపతి. గణాధిపత్యం ఇచ్చేవాళ్ళ సమస్త ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వాళ్ళకి గణాధిపత్యం ఇస్తా అంటే కుమారస్వామి వారు వెంటనే మీద వెళ్ళిపోతే వీరు ఎదుకగా కాబట్టి ఎట్లా పోవాలని ఆలోచన చేసుకొని ఒకేసారి నమస్కారం చేశారు. తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే ఎక్కడ కుమారుడు స్నానం చేస్తుంటే అక్కడ గణపతి ముందు కనపడ్డాడు. అటువంటి తల్లిదండ్రులు పూజించే గొప్ప దేవుడు మన గణపతి. కాబట్టి మీరు ఇక్కడ ఇంత జపము చేసినా మీ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, అయ్యో స్వామి ఇప్పటిదాకా ఉన్నాం కదా అంటే మాకు కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పటిదాకా మీరు చేసిన ఆ పాపం తీసేస్తాం, కానీ ఇవాళ నుంచి కరెక్ట్ ఉంటుంది. ఇక అమ్మ అనుకుంటున్నారంటే స్వామి తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు. మా అమ్మ నాన్న మనని ఇంత పడేసి కదా అని వాళ్ళని. అందుకే మన భారతీయ ధర్మశాస్త్రం చాలా గొప్పది. ఎందుకంటే ఇటువంటి మన డౌట్స్ వస్తే మనకు డౌట్స్ వచ్చాయి. దార్శనికులు మన ఋషులు కదా. భారతదేశం ఎందుకు గొప్పదంటే ఒక మాట అడుగుతారు, బాబు గద పట్టుకున్న దేవుడు ఎవరు? గద అంతే కదా. తొండమున్న దేవుడు ఎవరు? బాణం పట్టుకున్న దేవుడు ఎవరు? మెడల పాములు వేసుకునేవాడు ఎవరు? చూసిందండి. దేవతలందరూ పరిచయమైన దేశం దేశం. ఇక్కడ పరిచయం దేవుడు. ఈ దేశంలో గొప్పలైనటువంటి విధానం పెట్టారు. ఏముంది? ఎలా ఉండాలి, ఎలా ఉండదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇంకొక మాట చెప్పాడు, హౌ టు లివ్, హౌ టు లివ్. ఈ 2 చెప్పిన దేశం మన దేశం. ఆ దేశంలో ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చినప్పుడు మన ధర్మశాస్త్ర గ్రంథాలు, శాస్త్రకారులు తల్లిదండ్రులు అంటే ఎవరో చెప్పారు. 6 మెంబర్స్, ఒక 6గురికి తల్లిదండ్రులతో సమానమైన స్టేజ్ ఇచ్చారు. 6గురికి
ఎవరంటే కన్న తల్లిదండ్రులు, అంటే మన శరీరం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు. సెకండ్, రెండవ వాళ్ళు అత్త మామ. ఎవరికంటే తప్పదు, కేవలం ఆడవాళ్ళే కాదు, ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి తప్పని ఉంటాడు. వీళ్ళకి కూడా అప్పుడప్పుడు స్త్రీలు చూస్తే, పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదైనా మాట అనుకుంటుండొచ్చు, కానీ అన్నం వండిన తర్వాత ఆమె తినకపోతే ఈమె తినకపోతే ఆ మధ్య అన్నం పెట్టుకుని సరిగ్గా పక్క పడి అనుకుంటే అనుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ పక్కన అది ఫోటో తీసి వాట్సాప్ అందరికి కాదు, వాళ్ళని బదనాలు చేస్తారు కదా, తప్పది. అటువంటిది ఏం లేదు. ప్రేమ హృదయం లేనటువంటి కలుగుతున్న దేశం మన దేశం, అది బాగా జ్ఞాపకించుకోవాలి. చిన్న చిన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ అత్తమామ గురించి, ఈ అమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఈ మొగ పురుగులు నాకు చూస్తున్నారు, వీళ్ళు చేసే చేష్టం అర్థమైతే చీపురు ముళ్ళు కూర్చున్నట్టు ఉంటుంది. చీపురు ముళ్ళు ఉంటుండే ప్రోగ్రాం, ఆ చీపురు ముళ్ళు కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుందో కూర్చున్నట్టు అవుతుందనే దొరకదు. ఈ పురుషులు కూడా మామల పట్ల ఉండే వ్యవహారం బజార్లో కాబట్టి ఏమయ్యా బాగున్నావా, వచ్చినాక ఏమయ్యా బాగున్నావా అంటే నేను బాగలేను ఉద్దేశం అని ఇంకా భార్యతుంటాడు. వచ్చి ఇంటికి అల్లుడు వచ్చినా మంచి దోసకాయ శాఖ పప్పు అది పెడితే బాగా పెట్టింది అని తిరుగుతాయిందేమో కేయించి పెట్టింది. మంచి షారో కప్పిడు, ఏ సభ ఎవరి కప్పిడో నా కోసమే తీసి పెట్టింది వాడు. ఇక అందరికి అనుభవమే కదా. అది కాదు మన దేశం, అది కోరుకోదు. మన సంస్కృతి దాన్ని ఒప్పుకోదు. 20 సంవత్సరాలు పోషించి అమ్మాయిని మీ ఇంటికి ఇచ్చారు, 21 సంవత్సరాలు పోషించి అబ్బాయిని నీకు అప్పగించారు. మీరు ఇద్దరు ఒకటి నలుగురు బయటకి వెళ్ళేసి ధర్మాదాలు పెట్టుకోకుండా ఇంతే చెప్పేది. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు నలుగురు అయ్యారు, ప్లస్ 5వ వ్యక్తి వాటుడు వాటుడు. నువ్వెవరు, ఎక్కడ పుట్టినావు, నీ శరీరం ఏమిటి, నీ సంస్కృతి ఏమిటి, నువ్వు ఎలా జీవించాలి, సభలో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇంటికి దాన్ని ఏ విధంగా ఆదరించాలి అని చెప్పినటువంటి గురువు గారు 5వ నెంబరు ఆపద. మనకి ఏదైనా ఆపద, సడన్ గా ఆపద వస్తే, ఆపద వచ్చినప్పుడు వితౌట్ బ్రైబ్, లంచం తీసుకోకుండా ముందరికి వచ్చి సేవ చేసినాం. ఈ 6వ ఆపద వచ్చిన మన పరిస్థితి ఏంటంటే, తండ్రి గారు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, హాస్పిటల్లో లెటర్ ఇస్తారు, ఎవరికి 2 లక్షలు కావాలి, మీకు ఫామ్ ఇచ్చి ఇస్తున్నాము, CMRF సంతకం పెడితే అక్కడ వచ్చేస్తే మేము ఆపరేషన్ చేస్తామండి. ఆ పరేషాన్లో ఆయన వస్తే ఈ సంతకం పెట్టాలి ఏమంటే, అవునయ్యా అది ఖర్చు అవుతుంది, ఈ సంతకానికి ఏం ఖర్చు అది బంధం. కాబట్టి ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఏ మాత్రం వెనుకకు పోకుండా ముందుకు వచ్చి సహాయం చేస్తారో ఆయన 6వ నెంబర్. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి, తల్లిదండ్రులు, అత్తమామలు, గురువు గారు, ఆపద తప్పకుండా ఈ 6గురు దేవుడి కంటే ముందు దండం పెట్టాల్సింది. బాగా జ్ఞాపకం. పూల పుట్ట పట్టుకొని వస్తున్నావు అంటే, అరే బాబు నేనే మా తల్లిదండ్రుల చుట్టూ తిరిగి నమస్కారం చేసిన, నీ సంగతి ఏంటి అని అడుగుతాడు. నేను పరమాత్మనే, నేను నా గడప మీరు దండం పెట్టున్నారు, నేను నా తల్లిదండ్రులకు నమస్కారం చేసిన, నువ్వు నీ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నావా? ఈ విధంగా పరమాత్మ ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆ పరమాత్మ ప్రశ్నను మీరు గమనించాలి. ఇంకొకటి స్నానాలు చెప్పినారు ఏమని, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు అంటే ఈక్వల్ ప్లేస్ 6 మెంబర్స్. భగవంతుడి కంటే ముందు పూజ చేయాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వ్యక్తులకు గంటకు పోయగలిగింది. అదే ఎందుకంటే మా అమ్మా నాన్న పట్టించుకో, మీ అమ్మా నాన్న పట్టించుకోలేదు, మన గురువు గారిని కూడా పట్టించుకోలేదు, మనకి నాడు ఆపద 100 రూపాయలు ఇచ్చి వాడిని కూడా పట్టించుకోలేదు. సో రేపు పొద్దున బాగుంది అయ్యా, 7 పంతులు రేపు పొద్దున ఇంటికి రా అని నేను పిలిచి ఆ 6 వరుస కూర్చునబెట్టి 100 లీటర్ల పాలు, 100 లీటర్ల పెరుగు, 1 లక్ష పువ్వులు, కిలో 100 చక్కెర తీసుకొచ్చి నెక్కినే పోసేటప్పుడు ఇవాళ పనుల దండం పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి
మీరు పువ్వులు పండ్లు పత్రి ఇవన్నీ నెత్తి మీద పోసి నిజంగా కాళ్ళు మట్టెలు వేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒకటి 24 గంటలు భగవంతుడు మనకి ఇచ్చాడు. 5 నిమిషాలు మీ 4 దగ్గర 5 నిమిషాలు గడపండి, కోటి రూపాయలు ఇచ్చిన భగవంతుడు సంతోషపడతాను. ఇంకేమి మీరు అన్నం నేను ఒక్క మాట్లాడి అమ్మ తిన్నవాళ్ళు మామగారు తిన్నారు ఒకే మాట. కాబట్టి భగవంతుడైనటువంటి విఘ్నేశ్వరుడే ఆచరించినటువంటి తల్లిదండ్రులను పూజించాలి అనేటువంటి గొప్ప సూత్రం ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్న మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు వీళ్ళ పట్ల అసభ్యకరంగా అవమానకరంగా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా మనము వాళ్ళకి తల వంచి ప్రేమతో ఉండాలి. ఈ విషయాన్ని తెలియజేస్తూ మీ అధిక మాసంలో అధికంగా మాట్లాడుతూ మళ్ళీ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తున్నాను, ఎక్కువ మాట్లాడుతాను. ఇక ఒకే మాట ఏంటంటే, మీరు ఎలాగో దృష్టి అయిపోయినారు. మా అత్తమామలు అన్న ఇక అత్తమామలు ఉన్న వాళ్ళు ఇక్కడ గమనించేందంటే, నిన్న దాకా నన్ను అన్నావు కదా స్వామి ఎప్పుడే చూసుకుంటా అనుకుంటుంది. పిల్లలు కాబట్టి ప్రేమతో ఆదరించాలి. పిల్లలు తప్పులు చేస్తే పెద్దలనే మన వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళ తప్పులు నిండు మనసుతో స్వీకరించి పిల్లల్ని ఆశీర్వదించాలని పెద్దలను తెలియజేసి మరి ఇక్కడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రవణుడు నిన్నటి వరకు విదురుడికి చెప్పాడు. ఆ నీతిలోని అంశాలన్నీ గమనించుకోండి. ఆ తర్వాత అయితే మన చిరంజీవి రాఘవేంద్ర శర్మ ప్రస్తావన చేసి సమస్త ప్రపంచానికి పురాణ వాంగ్మయాన్ని మన ద్వారా పరిచయం చేయాలి. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ద్వారా మన భాషలో దాన్ని ప్రచారం చేయాలి. దానికోసం ఆన్లైన్ సర్వీసులు